నమస్కారం ప్రజలారా. సో బేసిక్ గా మన ఎమ్మెల్యేస్ అయినా ఎంపీస్ అయినా తిరుపతి దర్శనం కోసం లెటర్లు ఇస్తే తిరుపతిలో దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు అనే ఒక విషయం ఇప్పుడు మీ అందరు తెలిసిందే. సో ఇక్కడ ఏమైతుందంటే వాళ్ళేదో బలుపుతోనో ఇంకా దేంతో చేస్తారో మనకు తెలియదు, కానీ ఆంధ్ర పాలకులు మనం లెటర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేయకపోవడం, దాన్ని రిజెక్ట్ చేసేయడం, ఇలాంటి పనికి మళ్ళా పనులు గుడి దగ్గర చేస్తే మా భక్తులకు లైన్లో నిలబడి దర్శనం చేసుకునే ఓపిక ఉంది. లేదు అంతగా కాదంటే మా దగ్గరే గుళ్ళు ఉన్నాయి, భద్రాచలం గుళ్ళు ఉన్నాయి, యాదగిరిగుట్ట గుడి ఉంది, జోగులాంబ టెంపుల్ ఉంది. ఈయన్నే దర్శనం చేసుకొని వేడుకొండల స్వామి ఈ నుంచే మొక్కే అంత ఓపిక కూడా మా వాళ్ళకు ఉంది. కానీ మేము అనుకోని మీ దగ్గర జాబ్స్ లేక, మీ దగ్గర చేసుకోవడానికి ఉద్యోగాలు లేక మా దగ్గరకు వస్తున్న స్టూడెంట్స్ ని రిటర్న్ లో పంపించేస్తే మీ పరిస్థితి ఏంది? ఈరోజు హైదరాబాద్ లో 50 లక్షలకు పైగా ఆంధ్ర నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. 50 లక్షలకు పైగా మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా లేదంటే ఏదో పనులు చేసుకుంటా బతుకుతుర్రు. ఓవరాల్ తెలంగాణలో 80 నుంచి 1 కోటి మంది వరకు ఆంధ్ర వాసులు ఇక్కడ వచ్చి పనులు చేసుకుంటుర్రు, నివసిస్తుర్రు, బ్రతుకుతుర్రు. కానీ మేము ఏమంటలే. ఇవేందో మాకు రావాల్సిన జాబులు మీరు తీసుకున్నా సరే మేము ఏమంటలేము, ఎందుకంటే అది మా మంచితనం. కానీ మీరు ఆఫ్టర్ ఆల్ దర్శనం దేవుని దగ్గర కూడా మీరు మీ మోతేబరి మీరు చూపించుకోవాలని మీరు ట్రై చేస్తే ఫ్యూచర్ లో ఇదే తెలంగాణ యువతకు మండి ఉద్యమాలు మాకేం కొత్త కాదు. ఏ గవర్నమెంట్ అయినా, ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ పైన ప్రెషర్ తెచ్చి లోకల్ రిజర్వేషన్స్ మేము తెచ్చుకుంటే ఇప్పుడు కర్ణాటకలో తెచ్చినట్టు మీ యువతకు జాబ్స్ రాకుండా మీ దగ్గరకు వస్తే, జాబ్స్ లేక వాళ్ళు మీ పైన తిరుగు అంటే ఒక్కొక్కడు దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఈ రోజు మేము గనక ఇక్కడ ఉన్న జాబ్స్ అని మా యువతకి ఇచ్చుకుంటే మా దగ్గర అన్ఎంప్లాయ్మెంటే ఉండదు. మీరు వచ్చి మా దగ్గర పని తిరుగుకుంటా మీ దగ్గర పని చేసుకునేటోళ్ళు మీ దగ్గర పని లేక దిక్కు లేక మా దగ్గరకు వచ్చి పని ఏడుస్తుంటే, మా యువతకు రావాల్సిన జాబులు కూడా మీకు మేము ఇస్తుంటే, మా స్టేట్ గవర్నమెంట్ ఇంతకుముందు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ పోయి వేరే వాళ్ళకు పెట్టుబడులు పెట్టమని అడిగినాక ఆ ఉద్యోగాలు మీరు దోచుకొని పోతుంటే మేము సైలెంట్ గా ఉన్నా కానీ ఈరోజు మీరు ఆఫ్టర్ ఆల్ దర్శనం టికెట్ ని యాక్సెప్ట్ చేసే అంత బలుపు మీ దగ్గర ఉంటే మేము పోరాటాలు మొదలు పెడితే మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు బేసిక్ గా ఈరోజు నేను స్టేట్ గవర్నమెంట్ అదే డిమాండ్ చేస్తున్నా. మన యువతకు రావాల్సిన జాబ్స్ మనకే రావాలా. మీరు కోట్లు ఖర్చు పెట్టి దావోస్కు ఏడుకు పోయి అవన్నీ పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళకు ట్యాక్స్లలో కొంచెం బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి అందజేసి మన ప్రజల నుంచి కడుతున్న ట్యాక్స్ ని మనం మన ఖర్చులతో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే, మీరు ఈ రోజు పనికి మన వాళ్ళందరికీ జాబ్స్ ఇస్తే మనోళ్ళు జాబ్స్ రాకుండా పోతురు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తెలంగాణ యువతకి ఇస్తే మన దగ్గర ఇప్పుడున్న జాబ్స్ ప్రకారం ప్రతి కంపెనీలో 60% మంది ఆంధ్ర వస్తున్నారు ఉన్నారు. అదేదో మనకు వస్తే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ జీరో ఉంటది. ఈరోజు ముఖ్యమంత్రులు గుర్తుంచుకోవాలి, ఎవరైనా సరే రేవంత్ రెడ్డి గారు అయినా సరే శ్రీధర్ బాబు గారు అయినా సరే దీనిపైన దృష్టి పెట్టాలా. మన జాబ్స్ మనకు వస్తే మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 0. మన జాబ్స్ మనకు రాకుండా వేరే వాళ్ళు ఇచ్చుకుంటా మనం మూతపడి చేసుకునేందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మన ఊళ్ళ పోరోలు బెట్టింగ్ పెడుతున్నట్టే పని లేక పెడుతుర్రా, వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ లేక హైదరాబాద్ వస్తే ఈజీగా జాబ్స్ రాక వాళ్ళు ఇంట్లో బెట్టింగ్లు పెట్టుకుంటా, బర్రెలు కాసుకుంటా, గొర్రెలు కాసుకుంటా, కిరాణా షాపులు పెట్టుకుంటా, చేపలు అమ్ముకుంటా, వ్యవసాయం చేసుకుంటా, కూలి పని చేసుకుంటా బతుకుతుర్రు. ఈవెన్ డిగ్రీలు బీటెక్లు అయిపోయినా కూడా. అదేదో మన జాబ్స్ మనకే వస్తే మనం మూతపరిగా లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మన వాళ్ళే 10,000 పెట్టి దర్శనం చేసుకుంటారు. ఇది ఒకసారి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి దీనిపైన. మన యువతకు మనం జాబ్ చేయాలి, కానీ వేరే వాళ్ళ యువత గురించి మన గవర్నమెంట్ పనిచేస్తే మన యువతకు వచ్చిన లాభం ఏందాడా? సో ఆలోచించాలి మీరంతా కూడా, యువత కూడా ఆలోచించాలి దీనిపైన. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ క్వశ్చన్ చేసే విధంగా మీరు ఉండాలి.